రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ ప్రియాంక, తను ఒక మాల్ దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్లో ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇంజూర్డ్ అయ్యి, హెడ్ ఇంజరీ అయ్యి, తర్వాత బ్రెయిన్ డెత్ అయ్యి చనిపోవటం జరిగిందని ధృవీకరించారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే కార్ డ్రైవ్ చేసిన వాళ్ళు కూడా యువకులే. అంటే యువత, భారతదేశం యువత ఏదైతే జెన్జీ అని చెప్తున్నారో వీళ్ళంతా కూడా రెండు రకాలుగా ఉన్నారు. ఒకళ్ళు మనం ఏదైతే కలలు కంటున్నామో తల్లిదండ్రులుగా, వాళ్ళు ఏ కలలు కంటున్నారో అంత ప్రగతి, స్టార్టప్స్, ప్రముఖ కంపెనీలు, అంటే ఏదైతే ప్రపంచంలో ఉన్న 10 కంపెనీల్లో కూడా అమెరికాలో ఉన్న స్టార్టప్ కంపెనీలు అయితే ఏంటి, యూనికార్న్లు అయితే అన్నిటికి కూడా సీఈఓలుగా ఉన్న యువత అందరు ఇండియా నుంచి ఉన్నారు. జెన్జీ వాళ్ళు పెద్ద పెద్ద స్టార్టప్స్ పెట్టి చాలా పెద్దగా వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అదొక వైపు ఉంటే, ఇంకొకటి ఇట్లా డ్రగ్స్కి, ఆల్కహాల్కి బానిసైపోయి చిన్న చిన్న ఈగోలకి, గొడవలకి ఇదయ్యి ఇట్లాంటి దారుణాలు చేస్తూ ఉన్నారు. ఇందులో అమాయకులు వాళ్ళ ప్రాణాలు పోతూ ఉన్నాయి. అంటే ఏ సంబంధం లేకుండా తల్లిదండ్రులు ఎన్నో కలలు కానీ, తన కూతురు ఒక మంచి డాక్టర్ అయి ఈ తన ప్రజలకి సేవ చేయాలనే ఆశలు కలలుగా మిగిలిన రోజు అన్నమాట. ఇది చాలా దురదృష్టకరం. సంబంధం ఉండి మనకేదో జరిగితే అదొకటి, సంబంధం తనకేమాత్రం సంబంధం లేకుండా జరగటం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఖచ్చితంగా ఎవరికి వచ్చినా కానీ, ఏం జరిగినా, ఎక్కడ జరిగినా విచారకరమే. ఇది నివారించాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో ప్రభుత్వం ఒక్కటే ఒక చట్టం తీసుకొస్తేనో అయ్యే పని కాదు. మనలో, ఈ సమాజంలో మార్పు రావాలా, తల్లిదండ్రుల్లో మార్పు రావాలా, వాళ్ళ పెంపకం, పిల్లలు పెరిగే విధానంలో మార్పు వస్తే ఒక మంచి సొసైటీని మనం చూస్తాం. ఎందుకంటే అందరం ఇప్పుడు నెక్స్ట్ 40 కోట్ల మంది జెన్జీ యువత ఉన్నారు భారతదేశంలో అని చెప్తున్నారు. మరి వీళ్ళే రేపు ఈ దేశం ఎలా ఉండాలా, భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించేది వీళ్ళే. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక మంచి దృక్పథంతో, మంచి కోణంతో వీళ్ళు పెరిగితే భారతదేశం చాలా గొప్పగా, ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా అవతరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిని నిరోధించాలి అని అంటే, దానికి నిరోధకంగా ఉన్న డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ వాటిని నివారించాలా. ప్రభుత్వం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. పేరెంట్స్ కూడా గమనించాలి ఏం జరుగుతుంది ఏంటి అని. పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడి ఉంటే వాళ్ళని ముందుగానే గమనించటం. అంటే ఇందులో రకాలు ఉన్నాయి. డ్రగ్స్ అసలు రావటం ప్రభుత్వం నియంత్రిస్తే, వాడకం కూడా గమనించాలి. ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఇట్లా అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి కట్టుదిట్టం చేసి నిరోధిస్తేనే తప్ప ఒక మంచి సొసైటీని మనం ఏర్పరచుకోలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇది అందరూ గమనించాలి. అందరూ ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఒక మంచి సొసైటీ కోసం మనం ప్రయత్నం చేయాలి. నిజంగా ఈరోజు ప్రియాంక ఒక డాక్టర్ అయ్యి ఎంతోమందికి సేవ చేయాల్సిన ఒక యువతి దుర్మరణం పాలవటం నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన మరలా జరగకుండా ప్రభుత్వం, ప్రజలు, తల్లిదండ్రులు అందరూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. రాజమండ్రిలో మొన్న జరిగిన ప్రమాదంలో డాక్టర్ ప్రియాంక గారు బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించినట్టు ఇవాళ వార్త తెలిసింది. ఇప్పుడే ధృవీకరించడం అయింది. దీనికి ఒక డాక్టర్గా నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఒక చిన్న వయసులో తను అనుకోని సంఘటనలో ఇరుక్కుని, కారణం ఏమిటో తెలియకుండా తను ఈ మరణశయ్యపై వెళ్లాల్సి వస్తుందని తను ఏ రోజు ఊహించుండదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు, తన తోటి ఉన్న సమాజం తనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. ఈ ఆశల్ని తనకి తెలియని ఒక సందర్భంలో ఇరుక్కుని, ఎవరో ఒక వ్యక్తి చేసిన ప్రమాదంలో తను గాయపడి
రెండోసారి కూడా అదే గాయంతో, అంటే తను బయట పడుతుందన్న సందర్భంలో తను ఇంకా ర్యాష్ డ్రైవ్ చేయటం వల్ల తను ప్రాణాన్ని కోల్పోవాల్సి రావటం చాలా విచారకరం. ఆ డ్రైవ్ చేసిన వ్యక్తి అసలు ఏ సందర్భంలో ఉన్నాడు, తను ఏమైనా ఎడిక్ట్ అయి ఉన్నాడా, లేదా ఒక పర్సనల్ ఎజెండా ఉన్నదా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ మత్తు పదార్థాల మత్తు కానీ, గంజాయి మత్తు కానీ, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా యువత ఇంత పెడదారి పడుతుంది అంటే గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తను అనుకోని విధంగా తనకి సంబంధం లేని ఒక యాక్సిడెంట్లో చేతులారా తను యాక్సిడెంట్ చేయటం అనేది చాలా విచారకరం, దిగ్భ్రాంతికరం. తనని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకుని ఆ యువతకి, వాళ్ళ తల్లిదండ్రులకి, సమాజానికి ఒక మంచి తనకి న్యాయం జరిగేలా చూసి సమాజానికి ఒక మంచి విలువని, ఒక మంచి దారిని చూపించాలి. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ ప్రియాంక గారు ఒక దురదృష్టకర సంఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారని తెలిస్తే మాకు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక డాక్టర్ ఇలాంటి దుర్ఘటనలో మరణించటం అనేది కొంత ఆలోచించవలసిన విషయమే. ఇది సాధారణమైన యాక్సిడెంట్లా కాకుండా ఏదైనా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, పర్సనల్ గ్లడ్జెస్తో కానీ ఇట్లా చేసి ఉంటే సమాజంలోని యువత ఇట్లాంటి పెడదారులు పడుతుంటే దీన్ని నిరోధించాల్సిన అవసరం ఒక డాక్టర్గానే కాకుండా సమాజంలోని వ్యక్తిగా, పేరెంట్స్గా, ప్రభుత్వాలకి వీటి వల్ల పూర్తి బాధ్యత తీసుకొని ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు అండి. తెలంగాణ సైకాట్రిక్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ని అండ్ ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ని తెలంగాణకి. ఈ రాజమండ్రిలో ఒక డాక్టర్ ప్రియాంక గారి యాక్సిడెంటు చాలా విచారకరం, ఖండించదగింది. దీని వెనక కారణాల్లో ముఖ్య కారణం మేబీ డ్రగ్స్ అయి ఉండొచ్చు అనేది మా అనుమానం. ఎందుకంటే చెప్పకూడదు కానీ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి, ఒక 10 ఇయర్స్ నుంచి బాగా పెరిగింది డ్రగ్ కల్చర్ అనేది. అంతకుముందు ఇంత విచ్చలవిడిగా లేదు. కారణాలు మనకు అన్నీ తెలియకపోయినా విచ్చలవిడితనం అయితే బాగా పెరిగింది. ఆల్కహాల్ మత్తులో కొంతవరకు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది, కానీ విచ్చలవిడితనం అనేది డ్రగ్స్, గంజాయి వీటిల్లోనే సడన్ హై రావటం వల్ల ఇలాంటి విచక్షణ కోల్పోయి చేసే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ ప్రమాదం, దాన్ని మించిన ప్రమాదం ఈ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ. సో అలాగే డాక్టర్ గారి కుటుంబం వాళ్ళు ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి సీట్ సాధించి ఎక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ తప్పు లేకుండా ఇలాంటివి జరగటం చాలా విచారకరం. గవర్నమెంట్ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవటమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి నివారించాలంటే ఈ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటి దొరకకుండా చేసి చాలా పెద్ద కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం.